విధంగా నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఆ రోజు 6 గంటల నుంచి రష్ విపరీతంగా పెరగడం వల్ల డిఎస్పీ గారు, కమిషనర్ గారు వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నారు గుడి. ఒక విధంగా అది కూడా రైట్. ఎందుకంటే వాళ్ళ కంట్రోల్ కానీ తీసుకోకపోతే మా ఉత్సవ కమిటీ సభ్యులంతా ఉన్నారు, మేమంతా కూడా ఉన్నాం, మా కుటుంబాలు కూడా వచ్చాయి, మా ఫ్యామిలీస్ కూడా రమ్మన్నాం. పొద్దున్న రష్ ఎక్కువ ఉంటుందేమో, సాయంత్రం రమ్మన్నాం, కానీ మేమే గుడిలో పోలే ఎవరు. మా ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఎవరు పోలేదు గుడిలోకి. ఎందుకంటే ఆ రష్ను చూసి మేమే వదిలేసాం. ఈవో ఏం చేయగలుగుతాడు? ఈవో కూడా ఏం చేయలేని పరిస్థితి అక్కడ. ఎందుకంటే అంత క్రౌడ్, 4 లైన్లలో 100 రూపాయల టికెట్లు కూడా వద్దని చెప్పేసి, 50 రూపాయల టికెట్లు కూడా వద్దనేసి సామాన్య భక్తుల కోసం వదిలేసాం. పొద్దు 6:30కి మొదలైన దర్శనం 11:30కి గేట్లు మూసామే. కానీ అప్పటికి కూడా వచ్చే జనాభా ఆగలేదు. వెళ్తున్న జనాభా కంటే వచ్చే జనాభా ఎక్కువైపోయారు. ఇంతవరకు ఎప్పుడు గంగమ్మ జాతర హిస్టరీలో ఆ టైంలో అంత రష్ రావడం మొట్టమొదటిసారి ఇది. కాబట్టి ఈవో కాదు, మేమే కాదు, ఎవ్వరు కూడా అక్కడ విఐపి భక్తులకి దర్శనం చేయించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక్క విఐపి వెళ్తే 100 మంది సామాన్య భక్తులు ఆగిపోతారు. ఆ టైంలో అతనేం చేయగలుగుతాడు? మౌర్య గారు అక్కడే ఉన్నారు, ఆవిడ ఇన్ఛార్జ్, టోటల్ ఇన్ఛార్జ్. డిఎస్పీలు అక్కడే ఉన్నారు, సిఐలు ఉన్నారు, మేమందరం ఉన్నాం, ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు, అందరికీ తెలుసు ఆ విషయం. దాంట్లో ఈవో ఏం చేస్తారు? వన్ సైడ్ ఏముంది దాంట్లో? ఇప్పుడు 12 గంటలకి 11:35కి గేట్లు క్లోజ్ చేసేసిన తర్వాత భక్తులు బయటికి వెళ్లకుండా విశ్వరూప దర్శనం కాడ కూర్చునేశారు. అక్కడ మొత్తం ఫుల్ అయిపోయింది. విశ్వరూప దర్శనం జరిగే టైంలో అక్కడ కానీ రష్ ఎక్కువైతే గొడవలు జరుగుతాయి, ప్రతిసారి గొడవలు జరుగుతాయి. ఈసారి అలా గొడవలు జరగకుండా అక్కడ మొత్తం ఫుల్ అయిపోయిన తర్వాత పోలీసులు లాక్ చేసేసారు. పోలీసు కంట్రోల్లో పెట్టుకున్నారు, దాన్ని లాక్ చేశారు. లేకపోతే ఏమవుతుందంటే బయట జనాభా అంతా వచ్చి అక్కడ కానీ ఉంటే విశ్వరూప దర్శనం జరగదు. ఈరోజు నేను చెప్తున్నాను, పేరెంట్ వాళ్ళు ఏ రోజైనా అమ్మవారు ఉత్సవ విగ్రహం దగ్గరికి వచ్చి, విశ్వరూప దర్శనం దగ్గరికి వచ్చి డ్యాన్స్ చేయడం అనేది వాళ్ళు ఎప్పుడో జరిగేదనా? ఈ మధ్యకాలంలో ఎప్పుడు మాకు అలాంటిది డ్యాన్స్ ప్రోగ్రామ్ లేకుండా పోయింది. అక్కడ వచ్చి ఎగరాలి. మేము ఎగిరిన తర్వాతనే, మేము పైకెక్కి మేము చెంప నరికిన తర్వాతనే ఆ కళ్ళు కానీ కిరీటం కానీ అన్నీ తీయాలా, మళ్ళీ మట్టి ముట్టుకోవాలి వాళ్ళు. కానీ మేము ఎక్కక ముందే వాళ్ళు అన్నీ తీసేస్తున్నారు, అన్నీ పెరికేస్తున్నారు, మాకు న్యాయం చేయండి అనేసి వాళ్ళు చెప్తే, ఈసారి దగ్గరుండి పోలీసులను పెట్టుకొని, మా ఉత్సవ కమిటీ సభ్యులను అందరినీ పెట్టుకొని, విఐపీలను పెట్టుకొని, వాళ్ళందరినీ, వాళ్ళ కుటుంబాలు 100 ఫ్యామిలీస్ వచ్చారు, వాళ్ళందరినీ లోపలికి తీసుకోవడం జరిగింది. అతను అక్కడికి వచ్చి డ్యాన్స్ చేసిన తర్వాత, అతను పైకెక్కి అతను చేయి పెట్టిన తర్వాతనే విశ్వరూప దర్శనం స్టార్ట్ అయింది. ఇది మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను అక్కడే ఉన్నాను, మీరు చెప్పండి దాని మీద. అదే జరిగింది అక్కడ. ఆయన చేసిన తర్వాత క్రౌడ్ వచ్చి పడిపోయారు. ఆ టైంలో బయట ఉన్న వాళ్ళు విఐపీలను వదిలితే జనసేన వాళ్ళు కొంతమంది స్లోగన్స్ ఇచ్చారు, తప్పే, వాళ్ళని కూడా ఆపడం. ఎందుకంటే వాళ్ళు కొంచెం ముందు వచ్చి ఉంటే లోపలికి వచ్చేసినవచ్చు. ఆ టైం రష్ పెరిగిపోయింది, లోపల నిలబడ్డానికి కూడా స్థలం లేకుండా ఉంది. వాళ్ళని లోపల వదలడానికి ఈవో చెప్పినా వదిలేట్లేరు, మేము చెప్పినా వదిలేట్లేరు. అక్కడ అట్లా ఉంది, పోలీస్ ప్రాబ్లం వాళ్ళకు ఉండేది. ఎందుకంటే ఈ మధ్యలో కొన్ని పహల్గామ్ జరిగింది కాబట్టి పహల్గామ్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి పోలీస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మాకుంది, చాలా జాగ్రత్తగా ఉండాలా. ప్రతి ఒక్క దాంట్లో విషయంలో మౌర్య గారు కూడా ప్రతి ఒక్క విషయంలో ఇంతవరకు ఎప్పుడు లేదు, ఏది చేసినా కూడా ప్రతి ఒక్కటి సర్టిఫై చేసుకుంటున్నారు. ఆమె అది బాగుందా లేదా పూర్తిగా సర్టిఫై అయిన తర్వాతనే వదలడం. పహల్గామ్ విషయాన్ని గుర్తులో పెట్టుకొని అలాంటి, అంటే మొన్న జరిగింది ఇక్కడ టీటీడీది చనిపోవడం జరిగింది, ఒక 6 మంది. ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి వాటినన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొంచెం కఠినంగా వ్యవహరించడం అయితే జరిగింది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన గుడి, మనం ఇక్కడ లోకల్స్, మనం ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం, మన గుడి కింద చూసుకొని మన భక్తుల సౌకర్యార్థం అర్థం చేసుకొని పోవాలి. కానీ అలా మాట్లాడడం ఒక విధంగా తప్పు. ఒకవేళ వాళ్ళకి ఏమన్నా బాధ కలుగుంటే క్షమించండి. ఆ రోజు ఏం జరిగిందంటే, మున్సిపల్ ఒక 3 రోజుల క్రితం కమిషనర్ గారు కూర్చొని ఎన్ని గంటలకి విశ్వరూప దర్శనంలో చెంప నరుకుతారు అంటే 5:30, 6, 6:30 అయిన రోజులు కూడా ఉన్నాయి. అలా కాకుండా ఈసారి సూర్యోదయానికి ముందరే 5 గంటలకంతా చెంప నరికే కార్యక్రమం చెయ్యాలని అన్న తర్వాత ఆ విగ్రహం చేసే ఆచార్యులందరినీ కూడా రమ్మని చెప్పి, పేరెంట్ వాళ్ళు అతను కూడా నేనే పిలిచి మాట్లాడాను. వాళ్ళు అమ్మవారి విగ్రహం చేసేవాళ్ళు మేము 4 కంతా విగ్రహం ఇస్తాం అని చెప్పడం, నేను సాంబాతో మీరు 5:36 అయితే లేట్ అవుతుంది,
5 మీరు రావాలని నేనే చెప్పాను సంవాదం. అతను ఒప్పుకున్నాడు, వస్తానన్నాడు. కానీ కొన్ని అనివార్య కారణాల ఆ రోజు 13వ రోజు రాత్రి ఏమైందంటే 6 గంటల నుంచి జనాభా విపరీతంగా పెరిగిపోయారు. ఎంత పెరిగిపోయారంటే జనాభా గ్రూప్ థియేటర్స్ దగ్గర నుంచి ఆ పక్క, ఈ పక్క వచ్చి మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి ఈ పక్క బైపాస్ రోడ్ దగ్గర నుంచి కూడా నడవడానికి కూడా వీలు లేనంత జనాభా వచ్చి పడిపోయారు. ఎవ్వరు ఊహించిన జనాభా అది. ఆ రోజు అంత జనాభాని కంట్రోల్ చేయడంలో పోలీసు కూడా కొంచెం సీరియస్గానే తీసుకొని సామాన్య భక్తులకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే అన్ని లైన్లు కూడా ఫ్రీ లైన్లు వదిలి దర్శనాన్ని